గోమాతను రక్షించండి, దేశాన్ని కాపాడండి. జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నాయి. గో విక్రయదారులపై కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవబంధు లోగిసా రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని, జీవో నెంబర్ 23 ప్రకారం జిల్లాలో పశువుల సంతలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని ఎడల మూసివేయాలని అన్నారు. పశువుల అక్రమ రవాణాపై అధికారులు, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనతాల అప్పలరాజు మాట్లాడుతూ, జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా కబేలాలు నిర్వహిస్తున్నారని, గోమాతను హిందువులంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి గోమాతను హింసించి దారుణంగా వధించడం చట్టవిరుద్ధం. ఇప్పటికైనా గోవులను వధించే కబేలాలపై అధికారులు దృష్టి పెట్టి గోవధనను నిషేధించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో గో సంరక్షణ కొరకు గోశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం అనకాపల్లి జిల్లాలో 16 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా మర్రా అనిల్ కుమార్ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ, నీలపుదేవి, చింతలపూడి రూపావతి, తలాడ పైడరాజు, మానాపురం ప్రవీణ్ కుమార్, మైలాపల్లి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత గో సంరక్షణ సమైక్య తరపున మాకు సరైన వ్యక్తి లేక వెతుకుతున్న సమయంలో మరి మాకు మర్రా అనిల్ కుమార్ గారు గోమాత రూపంలో మాకు పంపించారు. ఈ జిల్లాలో ఒక జంతు సంక్షేమ కమిటీ, గో సంరక్షణ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా అనకాపల్లి జిల్లా అడ్డాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పశువుల అక్రమ రవాణా, పశుమాంసం రవాణా అరికట్టడానికి మేము అందరం కూడా ఒక జిల్లా స్థాయిలో 16 మందితో కూడిన టీం ఏర్పాటు చేసి ఈ యొక్క అధికారుల దృష్టికి, ఈ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క జంతు బలులు కానీ, లేకపోతే గో వదలు కానీ, గోమాంస విక్రయాలు కానీ ఆపాలనేసి మేము నిర్ణయించుకున్నాము. అనకాపల్లి వరకే నేను మాట్లాడుతున్నాను. అనకాపల్లి జిల్లా కూడా ఇందులో ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా అనకాపల్లిలో కొంతమంది వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు అది మేకమాంసం అని, గొర్రె మాంసం పేరు మీద ఈరోజు గోమాతను కూడా వధించి ఆ మాంసాన్ని విక్రయించడం జరుగుతుంది. కనుక దీనిపైన జీవీఎంసీ వాళ్ళు మనకి అప్పుడు మన గాంధీ జయంతి రోజు కానీ, ఆగస్టు 15కి కానీ విచ్చలవిడిగా ఈ గోమాతని కోసి అమ్మడం కూడా జరుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాలిచ్చే గోవు, ఆ పాలు తాగి పెరిగిన మనం కూడా గోమాతను రొమ్ముల మీదే తంతున్నాం. ఈరోజు ఒక హిందువు అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే చాలామంది హిందువులకి ఐక్యత లేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి స్పందించేవాళ్ళు గోమాతని అక్రమంగా రవాణా సరఫరా చేస్తున్నప్పటికీ, వధించే మాంసాన్ని నమ్ముతున్నప్పటికీ కూడా చేమకుంటున్నాడు కూడా లేకపోవడం నాకు చాలా బాధాకరంగా. నా పేరు గండికోట శాంతి. నేను ఈ గో సంరక్షణ సమాఖ్యలోని మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. దీనికి గల కారణం నాకు గోమాత మీద ఉన్నటువంటి అభిమానం అవనివ్వండి, లేదంటే భక్తి అవనివ్వండి. గోమాత అంటే నాకు చాలా ప్రీతికరమైన జంతువు. అందుకనే నేను ఈ సంస్థలో చేరి అనేక గోవుల్ని నేను కాపాడుతూ వచ్చాను. ఎవరైనా యజమానులు బయట వదిలేసిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళతో దెబ్బలాడి మరి మీరు ఎందుకు అలా ఆవుల్ని బయట వదిలేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఉద్యమంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈరోజు మా అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనకాపల్లి అధ్యక్షులుగా అనిల్ కుమార్ గారు నియమితులై ఈ ఉద్యమాన్ని మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన తీసుకువెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.